చేరదీయుమయ్యా సేద తీర్చేవాడా ఆదరించుమయ్యా ఆదుకునేవాడా చేరదీయుమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మేము అందరం ఇక్కడికి ఎందుకు చేరామో ఎరిగిన దేవుడు తండ్రి నైనా. మరి చిన్న పరిమళాన్ని ప్రేమించి అయా వారికి రెండవ సంతానంగా మరొక గర్భఫలం ఇచ్చారు. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం తండ్రి నిండు చూలాలుగా ఉంది, గర్భిణిగా ఉంది ప్రభా. మరి ఇక్కడ ఈ కార్యక్రమం అయిన తర్వాత వారి యొక్క పుట్టింటికి డెలివరీకి తీసుకొస్తుండగా ప్రభా బంధువులు పిలుచుకున్నారు అన్నయ్య తండ్రి. మరి అతింటి వారిని బంధువులు పిలిచారు, రక్త సంబంధులు పిలిచారు అయా. మరి సంతోషకరమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ఆనందానికి, మా సంతోషానికి కారణం కేవలం నీ కృప. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. చక్కటి డెలివరీ అవ్వడానికి కృప చూపించండి. ఈ కార్యక్రమంలో తమరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇకను కొన్ని తరాలు మారినా ఇన్నియే ప్రణతించి ప్రణాళికలు ఆరోపించుకుంటున్నాము తండ్రి. ప్రభా ఈ దినము ప్రభా మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. తండ్రి మొట్టమొదటిగా మీరు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. మరి రెండవసారి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఈ దినాన్ని ప్రభా బిడ్డను ప్రభా మరి పుట్టింటికి ప్రభా ప్రసవానికి తీసుకెళ్ళుచుండగా ప్రభా మరి చిన్నపాటి ప్రభా ఈ కూడికను ప్రభా పెట్టుకొని సంతోషముతో ప్రభా మీ నామంను ప్రభా మహిమపరిచి గణపరిచి ప్రభా తండ్రి అట్టి రీతిగా ప్రభా బిడ్డను తీసుకువెళ్ళాలని ఎంతో ఆశతో ప్రభా బిడ్డలు ఏర్పాటు చేసుకున్నటువంటి కోరికను బట్టి వందనాలు, స్తోత్రాలు. బంధుమిత్రులందరినీ ఆహ్వానించారు. వారందరి ప్రయాణాల్లో మీకు తోడుగా ఉండండి ప్రభా. తండ్రి పాటల్లో ఆరాధన వర్తమానం సమస్త విషయాల్లో మీ సహాయం దయచేయమని తండ్రి. మరి జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీకు తోడుగా ఉండమని, సహాయం దయచేయమని, సమస్తమును మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని త్వరలో రానయ్యున్న నా ప్రభువు రక్షకుడునైనా యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసునాథుని మేలు స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని నామానికి కనగలిగితే కూర్చోవచ్చు, లేకపోతే ఇక్కడ లోపల కూర్చోవడానికి మరొక పాట పాడుకుంటూ దేవుడికి దాని నీ వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. వాగ్దానము
నమ్మితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడేదన్ ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా చూపుచున్న ప్రేమ యేసయ్యా స్థితిని పరిగణించగా గతము చూడగా స్థితిని పరిగణించగా గతము చూడగా నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం ప్రారంభించునంతటి గానమైన ప్రేమది ప్రారంభించునంతటి గానమైన ప్రేమది నాకెంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా జారి పెద్ద చోటునే వదిలివేయక పిలచి పలుకరించి నిలువ పెట్టుకున్నది జారి పెద్ద చోటునే వదిలివేయక పిలచి పలుకరించి నిలువ పెట్టుకున్నది గాయము మార్చిన క్షేమమునిచ్చిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది దివ్య ప్రేమది యేసు నాకు వరమది ప్రాణమిచ్చునంతటి గానమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గానమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా యుగములు అవును ఆమేన్ మాట థ్యాంక్ యూ జీసస్ మీ జీవితంలో ఆ పరిమళ చిన్న జీవితంలో మరి గర్భఫలం ఇచ్చి చక్కటి ఆలోచించబో అటు విధానంలో మేము యోగ్యముగా నా ప్రభా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మీరు చేసిన సహాయం బట్టి మీకు వందలు చెప్పులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయినా చిన్నాన్ని పరిమళను ప్రేమించి ఇచ్చిన మొదటి గర్భఫలం నా ప్రభా లెక్కను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా రెండవ సంతానముగా నా ప్రభా గర్భఫలం ఇచ్చారు ప్రభా మీకు వందనాలని ఈ సమయంలో మేమందరం రక్త సంబంధులు బంధుమిత్రులు అందరం కూడి రావడానికి కూడా మీరే సహాయం చేశారు ప్రభా అటు విధానంలో నా ప్రభా ఈ కార్యక్రమంలో మీరే సహాయం చేయండి ప్రభా నేను ఈ కార్యక్రమం అనంతరం నా ప్రభా మరి నా ప్రభా ఎవరి పనులు వారు ముగించుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం అవడానికి కూడా మీరే సహాయం చేయండి ప్రభా అటు సమయంలో నా ప్రభా పరిమళ నా ప్రభా యొక్క పుట్టింటికి వెళ్ళడానికి కూడా మీరే సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ప్రభువుగో అధిక శాంతి సంపన్నునకు ఆయనే మితియులేని మూడు బారిన జీవితాలను మారానుభవం మధురము మారానుభవం యేసయ్యా యేసయ్యా నీ మీదే నా ఆశయా యేసయ్యా యేసయ్యా నీ మీదే నా ఆశయా
నైనా మరి మేమందరం ఇలాగ కూడుకోవడానికి కారణం మీ కృప తండ్రి, మీ ప్రేమనైనా. చిన్న పరిమళాలను ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలం కొరకు వందనాలయ్యా. మరి సమయంలోనైనా పుట్టింటికి డెలివరీకి తీసుకెళ్తుండగా ఈ చిన్నపాటి కార్యక్రమం తలపెట్టి ఉండగా మీరు మాత్రమే మహిమ పొందండి. ఒకవేళ మానవులుగా మా ఆలోచనలో కానీ ఏదన్నా మేము తిరిగి చేస్తే క్షమించండి. తమరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వందనాలు 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 నాయన. ప్రేమించేదన్ ఆరాధించు ఆశక్తితో, అందరం ప్రేమించేదన్ అధికముగా శక్తితో, పూర్ణ మనస్సుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేద ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు సేవించేదన్ నిన్ను పూర్ణ మనస్సు. మరి గర్భంలో ఉన్న బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. నిండు చులాలుగా ఉంది అయా, గర్భిణిగా ఉంది. గర్భములో ఉన్న బిడ్డను మీరు దీవించండి అయా. ఇదిగో తన ప్రసవ వేదన, ఇదిగో తన నెలలు నిండుకుంటుండగా, ఇదిగో ప్రసవ కాలం సమీపించుండగా మీ కృపను బిడ్డ పట్ల తోడుగా ఉంచమని నాయనా. మరి పుట్టింటికి తీసుకెళ్తుండగా గజ్జనం అయా, బిడ్డలు ఇక్కడ ఉంటున్నారు నాయన. వారి యొక్క చిన్న యొక్క బంధువులు, తల్లిని బట్టి, అన్నగారులను బట్టి, వధువులను బట్టి, చెల్లిని బట్టి, తోబుట్టువులను బట్టి కూడా స్తోత్రాలు. అలాగే పరిమళకు ఇచ్చిన తల్లిదండ్రులు, అలాగే పెద్దనాన్నగారిని బట్టి, చిన్నమ్మలను బట్టి, అలాగే నేను బంధువులను బట్టి కూడా స్తోత్రాలు. వచ్చిన వారందరిని కూడా దీవించండి, మీరు మహిమ పొందమని ఏస్తున్నాము. స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. సేవకులకి, పెద్దనాన్న గారికి, అందరికీ కూడా దేవుడు రెండోసారి నా గర్భఫలాన్ని ఆశీర్వదించి మళ్ళీ నాకు ఇలా ఇవ్వడం చాలా సంతోషం. ఇలా ఒక కూడిక జరుగుతుందని మేమైతే అనుకోలేదు. దేవుని ఏర్పాటు ఇదంతా కూడా దేవుని చిత్త ప్రకారం, మా ఇష్ట ప్రకారం అయితే ఏది కాదు, ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతుందని నమ్ముతున్నాము. నన్ను మా ఆయన గారు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా నా వందనాలు. అందరూ కూడా ప్రేమ విందు కూడా ఉంది ఇక్కడే, భోజనం చేసి అందరూ వెళ్ళి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నారు. నా డెలివరీ కోసం కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి వచ్చాల్సి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభావ ఎందరి మిత్రమైతే నీకు ఆశీర్వదించి చేరి ఉన్నామో నీకు తెలిసిన ప్రభావ. కుడిగొట్టండి పరిమళ గారిని, చిన్న గారిని ఆశీర్వదించి నీవు గర్భఫలాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. గర్భఫలం యెహోవా విశ్వాసము ప్రభావ. గర్భఫలం నీకు ఇచ్చిన బహుమానం తండ్రి. ఇదిగో ప్రభావ, నీవు ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని ప్రభావ, ఇదిగో నా దేవుడు నాకు అనుగ్రహించిన ఈ బహుమానాన్ని ప్రభావ అందరికీ చేరు ప్రభావ. ఆనందంగా సంతోషంగా మేమందరం ఇక్కడ చేరు ప్రభావ. ఇదిగో తండ్రి, కాబట్టి ఆశీర్వదించుతుండగా నీ కృప కింద భద్రపరచండి. మానవులుగా మేము ఎంత ఆశీర్వదించినప్పటికీ ప్రభు, నీ కృప, నీ దీవెన లేకపోతే సమస్తం వ్యర్థం. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డపై ఉంచండి ప్రభు. స్తోత్రం నీవు ఆశీర్వదించావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. నా బిడ్డ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఆశీర్వదించి క్షేమకరంగా ప్రభు. ఇదిగో తండ్రి, నెలలు నిండినప్పుడు ప్రభు, ప్రసవ దినాలు దగ్గర పడుతుండగా ప్రభు, క్షేమకరమైన డెలివరీని అనుగ్రహించి మాతో పాటు మరలా సంతోషించి ఆనందించడానికి ప్రభుత్వం అనుగ్రహించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఈ చిన్న ప్రార్థన అయితే ఆలోచించి దేవుని అనుగ్రహించండి. త్వరలో మా ప్రభుత్వం ఇస్తున్నాం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి నుండి. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినడి ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భబలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటొద్దులు, నీ గొర్రెల మేకల మందులు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. ఈ దేవుడి వాక్యము. సమస్త మహిమ ఘనత ప్రభావములు మనం ప్రేమించి మన కొరకు
ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి 3వ దినాలు లేచి తండ్రి వద్దకు వెళ్ళి మరలా మన కొరకు రానయ్యున్న యేసయ్యకు కలుగును గాక. అందరూ ఒక ఆమేన్ చెప్తారా? ఆమేన్. మరొకసారి ఈ కూడికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. చాలా సంతోషం. మరి పరిమళ విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అని 127వ కీర్తనలో మనం చూస్తాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. గర్భఫలం ఎవరు ఇవ్వాలంటండి? దేవుడు ఇవ్వాలి. ఈ రోజున చాలా మంది వివాహాలు అయ్యి బిడ్డలు లేక దేవుడు ఎవరిని ఇచ్చినా బాగుంటుందని ఎంతో ఆశపడి ఎదురు చూసే తల్లిదండ్రులు ఉన్నారండి, భార్య భర్తలు ఉన్నారండి. ఇంకా వివాహం అయ్యి 10 సంవత్సరాలు అయిన వారు తెలుసు నాకు, 15 సంవత్సరాలు అయిన వారిని బిడ్డలు లేక బాధపడేవారు చాలా మంది ఉన్నారండి. అయితే దేవుని కృప, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. దేవుని కృపను మనం సంపాదించుకోవాలండి. అందుకనే మరియతో ఎలిజబెత్ అంటది, నీవు ధన్యురాలువు, నీ గర్భఫలము దీవించబడును అండి. ఆవిడ ధన్యురాలంట, నీ గర్భఫలం కూడా దీవించబడుతుంది. ఎవరున్నారు మరియ గర్భంలో? లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారండి. నువ్వు ధన్యురాలు, నీ గర్భఫలం దీవించబడును. ఆ యేసుక్రీస్తు ప్రభు మానవాళి పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తము సిందించారండి. అటువంటి మహనీయుడిని, సర్వాధికారిని మరియ ఇచ్చిందండి. అలాగే పరిమళకు చెప్పేది ఏంటంటే, దేవుడిస్తున్న బిడ్డల్ని దేవుని సన్నిధిలో మనం పెంచాలండి. పరిమళ కాదు కానీ మన అందరి బిడ్డలు కూడా దేవుని కొరకు పెంచాలండి. దేవుని కొరకు మన బిడ్డలు పెంచుతున్నప్పుడు వారు ప్రయోజకులు అవుతారండి. మరి ముందుగా వారిని ప్రేమించి లక్కీని దేవుడు ఇచ్చారు. 2వ పర్యాయం దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా గర్భఫలం ఇచ్చారు. దేవుడు మరి 8 నెలలు కూడా తను తీసుకుంటున్న ఆహారంలో కానీ మందులలో కానీ దేవుని కృప తోడుగా ఉంది. మరి రోజున మనలందరినీ ఎందుకు పిలిచారంటే, తను డెలివరీకి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుండి వాళ్ళ ఉద్యోగ నిమిత్తం తాల్పూర్లో ఉంటున్నారు. అయితే ఇలాగా చిన్న వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, బంధువులు వచ్చారు. ఇలాగా పరిమళ యొక్క తల్లిదండ్రులు, అలాగే పెద్దనాన్నగారులు, ఇంకా మేనత్తలు, వీళ్ళందరూ కూడా వచ్చారు. దేవుని బిడ్డలారా, మనందరము ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలి. పరిమళ డెలివరీ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, సుఖమైన ప్రసవం దయచేయి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు గర్భఫలము ఇచ్చేది, దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డలు దేవుని కొరకు పెంచాలి. 128వ కీర్తనలో మనం చూస్తే అది కుటుంబ ఆశీర్వాద కీర్తన. ఒక కుటుంబం ఎలాగో ఆశీర్వదించబడుతుందో సొలొమోన్ గారు రాస్తా ఉన్నారండి. ఎవరు ఆశీర్వదించబడతారంటే అక్కడ రాస్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగున ఆశీర్వదింపబడును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఇప్పుడు చిన్న ధన్యుడు, తనకు మేలు కలిగింది. నీ లోకట నీ భార్య ఫలించే ద్రాక్షావళి వలె ఉంటది. నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రుల మీద ఎదురు చెప్పే బిడ్డలు ఉన్నారు. ఎందుకంటే సమాజంలో ఎందుకు అర్థము మన బిడ్డలు దేవుడు జీవించాలంటే మన బిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. సమాజం నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఏమన్నాడు? ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఏంటంటే దీవుల్లో 3వ వాక్యంలో చెప్తున్నాడు, నీవు పట్నములో దీవింపబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడతాయి. అక్కడ చెప్తున్నాడు, నీ గర్భఫలం దీవించబడతాది. అమ్మా, గర్భఫలం ఎప్పుడు దీవించబడతాది? ఆ గదిలోకి అక్కడైనా నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి ప్రాప్తించును. ఏ దీవెనలు అంటే ఇవి? నువ్వు పొలంలో దీవించబడతావు ఏంట, నీ గంపయు పిండి పిసికి నీ తొట్టి దీవించబడుతుంది, నీ దుక్కుటెద్దులు దీవించబడతాయి. ఆ రోజుల్లో ఆస్తులు అవే దేవుని బిడ్డలారా, నీ గర్భఫలం దీవించబడుతుంది.
మన గర్భఫలాలు అంటే ఎవరండి? మనం కన్నా బిడ్డలు. మన కన్నా బిడ్డలు ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే, వారు ఉద్యోగాలు చేయాలన్నా, మంచి పొజిషన్లో ఉండాలంటే, గర్భఫలం దీవించబడాలంటే దేవుని మాట అంటే దేవుని మీద ఆధారపడరు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతా ఉన్నాయి కాబట్టి కాబట్టి దేవుని ఉంచి అలాగే అలాగే చాలా మంది భక్తులు పరిమళ యొక్క బిడ్డలు దేవుని కోసం పెంచాలని ఆ గర్భములో ఉన్న ఆశీర్వదింపబడిన దాను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీవు గర్భఫలమును ఆశీర్వదింపబడును, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించాను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఎలిజబెత్ గారు చెప్తున్నారు. నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి రావడం ఎంత సంతోషమో. ఆ మరియను చూసి ఎలిజబెత్ అంటుంది, నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడును. ఆ గర్భఫలమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మరియలో ఉన్న బిడ్డే యేసయ్య. మానవాళి రక్షణ కొరకు, మనందరి పాపాల కొరకు చనిపోయాడు. ఆ మరియ యేసు ప్రభు వారిని లోకానికి అందించింది. అలాగే మన బిడ్డలు కూడా దేవుని కొరకు పెంచాలి. వారు ప్రయోజకులు అవుతారు. దేవునిలో ఉన్న కుటుంబాలన్నీ దీవించబడతాయండి. ఆ 128వ కీర్తనలో ఉన్న ఆ వాగ్దానాలన్నీ కూడా మన కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలండి. చాలా కుటుంబాల్లో దుష్టుడు గలిబిలి చేస్తున్నాడు, సాతాను గలిబిలి చేస్తున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తామో దేవుడు మన దగ్గరికి వస్తాడు. అలాగే మరి ఆ గర్భఫలాన్ని దేవుడు దీవించాలని, మరి పరిమళ చిన్నాలను దేవుడు ఆశీర్వదించి ఆ గర్భంలో ఉన్న బిడ్డ చక్కగా బయటకు వచ్చి మరి ఆరోగ్యంగా డెలివరీ అవడానికి ప్రభు హస్తం ఆ బిడ్డ మీద, ఆ బిడ్డకు తోడుగా ఉండుగాక. ఆమేన్ చెప్దాం అందరూ. ఆమేన్. దేవుడి మాటలు మన వినుకుల్లో దీవించుగాక. పరిమళ ప్రక్లాంక్ నుంచి వచ్చిన తమ్మగారు మరి బియోలా గారు వచ్చి చిన్న ప్రార్థన చేశారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చేశారు. రండి ఆఖరి ప్రార్థన చేస్తే నేను స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉన్నవాడా అనువాడా మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. స్తోత్రాలు నాయన. అయ్యా గడిచిన దినంలో నీవు ప్రభువా, అయ్యా నీ ఉచితమైన కృప చేత అయ్యా ఇదిగో ప్రభువా చిన్న బాబు చిన్నాను ప్రభువా నాయనానికి స్తోత్రాలు. నాయన పరిమళాను ప్రభువా మీరు ప్రేమించి మొదట మీరు స్వాస్థ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. మీ కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో మరలా మీరు నా ప్రభువా బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించారు. దేవానికి వందనాలు అయిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గర్భఫలం ఎక్కువ అనుగ్రహించిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బహుమానం అంటున్నావు తండ్రి. మొదటగా మీరు స్వాస్థ్యాన్ని ఇచ్చారు ప్రభువా. మరి బిడ్డలు ఇప్పుడు ఏవైతే కోరుకుంటున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభువా, బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో తండ్రి నీకు వందనాలు అయ్యే స్తోత్రాలు. వారికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిండు చూలాలుగా ఉన్న బిడ్డను ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా మీ దాసులు ఎంతవరకు నాయన నీ వాక్యాన్ని నాయన ప్రకటించారు ప్రభువానికి స్తోత్రాలు. ఆయన జకర్య ఎలిసబెత్ గురించి నీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువానికి వందనాలు అయిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీకే వందనాలు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ చుట్టూ నీ ప్రభువా ఇంతవరకు దేగల రెక్కల చాడిన బిడ్డను భద్రపరిచి కాపాడారు ప్రభువా. నాయన నీకు వందనాలు ఏ స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను ఈ దినము ప్రభువా. మరి నాయన ఇది శుభదినం ప్రభువానికి స్తోత్రాలు. బిడ్డని విధంగా నాయన నన్ను శ్రీమంత కార్యక్రమం జరిపించి మరి వారి పుట్టినింటికి తీసుకెళ్తుండగా నీ కృపణ బిడ్డకి తోడుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఏ కీడు కూడా బిడ్డ దరి చేరకుండా మీరు సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా నీకే వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. డెలివరీ టైంలో కూడా ప్రభువా నేను సుఖప్రసవం బిడ్డకు అనుగ్రహించి సంతోషపరచమని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నీకు వందనాలు అయ్యే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడని అంటున్నారు. బిడ్డలు అడిగారు మీరు ఇచ్చారు ప్రభువా. వీడు బిడ్డ దరి చేరకుండా సహాయం చేయమని అడుగుతున్నాను. దోతల్ని కాపుదలగా ఉంచమని అడుగుతున్నాము. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి నీకు వందనాలు అయ్యే స్తోత్రాలు. గర్భఫలం ఎక్కువ ఇచ్చిన బహుమానము తండ్రి, మంచి బహుమానం బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. స్తోత్రాలు ఆనాడు ప్రభువా నాయన
పరిశుద్ధ గ్రంథంలో నాయన ఎంతో మంది భక్తులు ప్రభా నీ సన్నిధిలో అడిగి పొందుకున్నారు నాయన. అయ్యో సంతోషము గల తల్లిగా చేశారు ప్రభా. ఆ విధంగా బిడ్డను కూడా మీరు చేసినందుకే మీకు కోట్లాది స్తోత్రాలు నాయన స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దీవెన హస్తం బిడ్డపై ఉంచండి, నీ రక్షణ హస్తం బిడ్డపై ఉంచమని అడుగుతున్నాను. ఏసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడా ఎన్నిక లేని దానిగా నా ప్రభా నీ సన్నిధిలో చేశాను తండ్రి. దీన ప్రార్థన ఆలకించండి నాయన. మీకు వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇప్పుడు నా తండ్రి నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని దీవెనికరంగా ఆశీర్వాదకరముగా జరిపించండి ప్రభువానికి స్తోత్రాలు జరగబోయే కార్యక్రమాంతట్లో నీ కృపను తోడుగా ఉంచండి నాయన. ఇందులో కూడా మీకు సహాయం చేయమని అడుగుతున్నాను, మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డ చుట్టూ నీ చుట్టూ కంచి వేసి నీ కాపుదల భద్రతను దయచేయమని, ఎన్నిక లేని దానిగా చేసిన కొద్ది విజ్ఞాపన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ పుణ్య పాదాలు పడుతున్న బ్రతిమలాడి గర్భఫలము ఇచ్చినావు, ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపద. తండ్రి మీకు కోట్లాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఉదయకాల సమయం నుంచి జరుగుతున్నటువంటి ఆరాధనను బట్టి వందనాలు ప్రభా. కూడికను ప్రారంభించినది మొదలుకొని ప్రభా నా తండ్రి పాటల్లో ప్రభా ఆరాధన వర్తమానము ప్రభా మీ ఆస్తుల ద్వారా తండ్రి మీరు బయలుపరిచినటువంటి లేఖన సత్యాలను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు ప్రభా. నా తండ్రి మరి తండ్రి ఇటు రీతిగా కోరికను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభా మీరు ఎంతో కృప చూపించారు ప్రభా. ఏర్పాటు చేయబడిన ఈ కోరిక ప్రభా మరి బిడ్డలందరూ తండ్రి బిడ్డ కొరకు ప్రార్థించడానికి సహాయంగా దయచేయండి ప్రభా. తండ్రి ఈ కోరిక అంతట్లో తోడుగా ఉన్నారు ప్రభా. బిడ్డలందరూ ప్రభా తండ్రి ప్రేమ ఉందని కూడా తీసుకోవడానికి సహాయంగా దయచేయండి, సమృద్ధిని దయచేయండి ప్రభా. చిన్నాన్ని బట్టి పరిమళించండి ప్రభా. ఇచ్చిన గర్భఫలం ప్రభా నెలలు నిండుచుండగా ప్రభా బిడ్డను ఈ దినము ప్రభా మరి పుట్టింటికి తీసుకువెళ్ళుచున్నారు ప్రభా. నా తండ్రి ప్రభా ముందున్న దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంచండి, సుఖమైన ప్రసవాన్ని దయచేయండి ప్రభా. నా తండ్రి నీ చిత్తంలో ప్రభావములు ప్రభు పొందుకొని నిజ రక్షకుడినైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమేన్. శుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును యెరూషలేముకు నిండు చూలాలు ఉన్న పరిమళకును తన భర్తకును ప్రేమించి వచ్చిన బంధువులకు మిత్రులకును శ్రేయాభిలాషులకును రక్త సంబంధులకును ఆయన కృప తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలండి. జన్మకి లాలి జోజో
కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. అలుకే నీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలుసా. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే అన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. అదుగు ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓ నామాలే. బాగుంది బాగుంది ఓ శ్రీవారు, గారావం మెచ్చింది శ్రీమతి గారు.
శ్వాస ఆకాశం గొడుగు నీడ గుడమేగా పూల మేడ ఏ చూపులు వాళ్ళకుండా ప్రేమే మన కోట కూడా నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండా గుర్తులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా మొదలేగా కొత్త కొత్త కథలు మొదలేగా కొత్త కొత్త కథలు ఇకపైన నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని